కార్మికుల ఆరోగ్య భద్రతను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రిలో గత 3 నెలలుగా మందులు లేకపోయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జా రామకృష్ణ ప్రశ్నించారు. 10 రోజుల్లో మందులు సరఫరా చేయకపోతే ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తామన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 3 నెలల నుంచి మందులు లేవనే ఈఎస్ఐ ఆసుపత్రిలో సమాధానం చెప్తున్నారని, దీనిపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించాలని కోరారు. కార్మికులు ఏదైనా అనారోగ్యంతో వెళ్తే మందులు లేవంటున్నారని, బయట కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారన్నారు. దీనితో పాటు సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని, రాజమండ్రిలో శ్రామిక భవనం పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల నుంచి డబ్బులు కట్టించుకుంటున్నారని, బిల్డింగుల నుంచి సెస్ వసూలు చేస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు కూరపాటి రాజన్న, దేవగుప్తపు శ్రీనివాస్, ఆసాపు శ్రీనివాస్, వీరబాబు, రెడ్డి అప్పలనాయుడు, రాంబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తీసుకోలేదు ఇప్పంటారు, పీడీ గారు రాలేదంటున్నారు. పీడీ గారు వచ్చి 3 నెలలు అయింది, కానీ ఈ రోజు వరకు మెప్మాలో ఇంతవరకు కూడా విడుదల చేయ. ప్రతి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ కూడా ప్రతి కార్మికుడు కూడా పిఓసి కార్డు 110 రూపాయలు కట్టించుకుంటున్నారు, 60 రూపాయలు రెన్యువల్ కట్టించుకుంటున్నారు. ఈ సొమ్ము అంతా కూడా సంక్షేమ బోర్డుకి వెళ్ళట్లేదా అని అడుగుతున్నా. మేము కట్టే బిల్డింగ్లు అమరావతి అవ్వచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు అవ్వచ్చు, మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గృహాలు కడుతున్నారో ఇవన్నిటికీ కార్మికులు చేయట్లేదా అని అడుగుతున్నా. ఈ సొమ్ము అంతా కూడా ఒక చెస్ రూపంలో మీరు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది, ఎవరి జోబులోకి వెళ్తుంది? ఇది ఖచ్చితంగా మరి ఇంతకాలం నుంచి కూడా మేము అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నాం, కానీ ఈరోజు కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎప్పటికైనా ఆలోచన చేయండి. ఏదైతే మరి ఇతర రాష్ట్రాలు ఉన్నాయి, ఓ పక్క ఉత్తరప్రదేశ్ ఆదిత్య యోగినాథ్ మహానుభావుడు ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ఏదైతే కార్మికుడు పిల్లలకి మ్యారేజ్ అయితే 65,000 రూపాయలు ఇస్తున్నారు, అది ఎస్సీ వాళ్ళైతే 80,000 రూపాయలు ఇస్తున్నారు. ఇలాగ అంచెలంచెలుగా వెళుతుంది. మరి ఈ మధ్య కాలంలోనే మిత్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వారు కూడా అనేక సంక్షేమ ఫలాలు వారు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజున ప్రజాప్రతినిధి మరి గౌరవనీయులైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అయ్యా భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారు, రాజమహేంద్రవరంలో మరి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వారి దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి మీరు తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యను పరిష్కరించండి, మా యొక్క సమస్యలు అనేకమైన ఉన్నాయి. నిర్మాణ కార్మిక బోర్డును నిలిపివేశారని చెప్పేసి ఎలాంటి పథకాలు కూడా అమలవటం లేదని గత ప్రభుత్వంలో ఒక ప్రతిపక్షంలాగా రోడ్డు ఎక్కామండి.